గ్లాడియేటర్స్ యుద్ధం. సో వాడు బ్రతుకుతాడా లేదా అనేది పాయింట్ కాదు. ఈ బంధించి తీసుకొచ్చిన వారందరూ, లేకపోతే యుద్ధంలో వేరే స్థలంలో అరెస్ట్ చేసిన రాజులు అవ్వచ్చు, వేరే వీరులు అవ్వచ్చు, వారందరిని తీసుకొచ్చి ఈ గ్లాడియేటర్ యుద్ధంలో వదిలి వారు కొట్లాడుకుని చస్తూ ఉంటే వీరు ఎంటర్టైన్మెంట్ గా ఆనందిస్తూ ఉంటారంట. ఈ రోజు లెక్కలో చెప్పాలంటే రెస్లింగ్ మ్యాచెస్ చూసినట్టు. రెస్లింగ్ మ్యాచెస్ చూస్తాను పిల్లడి దగ్గర నుండి ఎట్లా ఇంట్రెస్ట్ చూస్తారు అట్లా. సో ఈ రోజు ఇదైతే ఫేక్ యాక్టింగ్ అని, ఆ రోజు అవన్నీ రియల్ ఫైట్స్, రియల్ డెత్స్. సో ఎప్పుడైతే ఈ రెస్లింగ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయో, గ్లాడియేటర్స్ మ్యాచెస్, అక్కడ ఉన్న వారు బెట్ కట్టేవారంట. వీడు జయిస్తాడా నేను ఇంత కడతా, వాడు జయిస్తాడా నేను ఇంత కడతా. సో దే యూస్ టు హ్యావ్ దిస్ బెట్ మ్యాచెస్ అండ్ ట్రై టు ఫైట్. కానీ ఆ థియేటర్ ఎప్పుడైతే శ్రమలు ప్రారంభమయ్యో, అధికంగా జరిగిన కార్యాలు ఏంటంటే, మోర్ దాన్ గ్లాడియేటర్ ఫైట్స్, క్రైస్తవులని అక్కడ తీసుకొచ్చి క్రైస్తవులని ఆ థియేటర్లోకి వదిలి మధ్యలో వదిలి సింహాలని లోపలికి పంపిస్తారంట. అందరు మధ్యకి చేరి భయంతో ఒకే మధ్యకి చేరిన తర్వాత అక్కడ వదులుతారంట. తలుపులు కింద నుండి తెరుస్తారంట. సింహాల లోపలికి వస్తాం. సింహాల లోపలికి వచ్చినప్పుడు వారందరూ కేకలు వేస్తాం. ఎవరు కూర్చున్నవారు ఎంటర్టైన్మెంట్ షేరప్. ఇప్పుడు సింహం ఎవరిని పడుతుంది, అట్లా దే యూస్ టు బి ఎంటర్టైన్మెంట్ ఫర్ దెమ్. ఒక్కొక్కరిని పట్టుకుని ఈడుస్తూ ఎవరైనా తప్పించుకోవడానికి కొంచెం పైకి ఎక్కుతామని అట్లా గోడ పైకి దూకుతా ఉంటే, సింహం దూకి వారిని పట్టుకుంటే నవ్వుతాం. ఆ రీతిగా వారందరూ చచ్చేంత వరకు అక్కడ ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది. క్రైస్తవుల్ని ఆ రీతిగా చూసేవారు. మామూలుగానే వారు థియేటర్ పర్ఫార్మెన్సెస్ కి ఎవరైనా నాటకాలు వేయాలంటే వారు నీచులు అల్పులుగా లెక్కేస్తారు. నీచులు అల్పులుగా లెక్క ఏంటంటే, వారు అందరితో పాటు తినడానికి ఉండదు, వారు అందరితో పాటు జీవిస్తానికి ఉండదు, వారు ఊరు మధ్యలో ఉండడానికి వీల్లేదు. సో ఆ రీతిగా వారిని నీచగా చూస్తారు. ఎప్పుడైతే క్రైస్తవులను తీసుకొచ్చారో, ఆ నీచాతి కన్నా ఇంకా నీచులు వీరు అని వీళ్ళని చిన్న చూపు చూస్తూ క్రైస్తవులందరూ అవమానపరుస్తాం. అఫ్ కోర్స్ ఆ సింహాల బోన్లోకి వేస్తా ముందు, లేకపోతే అరీనాలోకి తీసుకొస్తానికి ముందు వారందరికీ ఆఫర్ ఇచ్చేవారు. ఏంటంటే, యేసుని విడిచిపెట్టి ఎంపరర్ దేవుడని మొక్కు, ఎంపరర్ దేవుడని నమస్కరించు, యేసు దేవుడిని విడిచిపెట్టు, నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు, నువ్వు బ్రతికిచ్చు. లేదు, యేసే దేవుడు ఎంపరర్ని అంగీకరించాలంటావా, సింహాల దగ్గర వదులుతాను. కానీ ఆ ఆది సంఘము ఎవరు వెనక్కి తీయలేదంట. నేను చచ్చినా పర్వాలేదు, సింహాలు నన్ను వచ్చి చంపినా పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను, యేసే దేవుడు, నేను యేసుని మాత్రం ఆరాధిస్తాను. దే ఆర్ వెరీ షూర్, దే ఆర్ వెరీ టైట్. ఆ రోజు సంఘము ఎవరు, ఐ వుడ్ జస్ట్ క్వశ్చన్ మై సెల్ఫ్ అండ్ క్వశ్చన్ యూ. ఒక్కసారి అనుకుంటానండి, నువ్వు అనొచ్చేమో, నేను యేసుకి మాత్రమే నమస్కరిస్తాను, వేరెవరికి కాదు, యేసే దేవుడు అని చెప్పచ్చేమో, అరీనాలో పెట్టచ్చేమో. నిన్ను అందరూ ఊరంతా అక్కడ కూర్చుని ఉన్నారు. ఇట్ ఇస్ అప్రాక్సిమేట్లీ 30,000 పీపుల్ కెపాసిటీ అరీనా అని చెప్తారు. ఎఫీసీ అయితే ఇంకా పెద్దది, దట్ ఇస్ 50+ కెపాసిటీ. కానీ ఇదైతే 30+ కెపాసిటీ. ఆ ఊరు అప్పటికే డెవలప్ అవుతుంది కాబట్టి ఆ అరీనాలో అనుకుంటారంటే 30,000 మంది నీ ముందు ఉన్నారు, నువ్వు అరీనాలో ఉన్నావు. అందరు నీ వైపు చూసి ఎలా చూస్తున్నారు, ఇడు పిచ్చోడరా, చేతకానోడరా, బ్రతుకుతం తెలియనోడరా, సీజర్ దేవుడు అని చెప్తే, ఎంపరర్ దేవుడు అని చెప్తే ఏం తప్పు, హేల్ సీజర్ అని చెప్తే అయిపోయింది కదా. సీజర్